హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ చైతూస్ వరల్డ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా ఫ్రెండ్స్ అందరం కలిసి మేము ఒక గెట్ టుగెదర్ అయితే ప్లాన్ చేసుకున్నామండి. ఇందులో ప్రతి ఒక్కరు ఒక్కొక్క డిష్ చేసుకొని అందరూ ఒక చోట మీట్ అయ్యి ఫుల్ సెలబ్రేషన్స్ చేసుకోవాలి, ఎంజాయ్ చేసుకోవాలనేసి అయితే ప్లాన్ ఉంది. ఇందులో మెయిన్ ఏంటంటే గేమ్స్, డ్యాన్స్, రీల్స్, చిట్ చాట్స్ ఇవన్నీ అయితే ఉంటాయండి. మీరు కూడా సరదాగా చూసి ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ దిక్కులు తాగాలి అంటే ఇప్పుడు కూర్చొని తినడమేనా మన ఓన్లీ తినడే కాన్సెప్ట్ అది చెప్తది ఓన్లీ తినేయాలి ఎల్ఐసి 1 కేజీ పెనుకోవాలి అంతే తీరు అయితే ఆ డాన్స్ వచ్చా మీకు చూస్తున్నారు కదండి, జస్ట్ అందరూ ఇప్పుడే వచ్చారు. రాగానే పాయసము, డ్రింకు, అలాగే ఎవరికి ఏది నచ్చితే అది, కొంతమంది స్నాక్స్ తీసుకొచ్చారు. స్నాక్స్ అంటే ఏంటంటే పాస్తా, గోపి ఇలాంటివన్నీ తెచ్చారు. అవి ఇవ్వడం జరిగింది. అని తినేసి ఇంకా స్టార్ట్ చేశారనమాట ఎంజాయ్ చేయడం. ఇదిగో మీరు కూడా చూసి సరదాగా ఎంజాయ్ చేయండి. యాక్చువల్గా హోమ్ థియేటర్లో సాంగ్స్ అయితే ప్లే అవుతున్నాయండి. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము. ఫుల్ సౌండ్ పెట్టేసి ఫుల్ ధూమ్ ధామ్ చేసాం అనమాట. కాకపోతే నేను వీడియోలో మ్యూట్ చేయడం జరిగింది, సౌండ్ ప్లే చేయలేదు ఎందుకంటే అనేసి నేను ప్లే చేయలేదండి. సో నెక్స్ట్ మళ్ళీ కొద్దిగా స్నాక్స్ తిన్నాము. స్పైసీగా once again we'll make this gathering happen. We'll not see for the occasion. We'll just take it happen. Sure. ఇక్కడేమో మా హేమ పాస్తా చేసుకొచ్చిందండి. తను చాలా బాగా ప్రిపేర్ చేసుకొచ్చింది పాస్తా. అందరూ పొగుడుతున్నారండి. నిజంగానే డిష్ చాలా బాగుంది, టేస్టీగా. మా చిన్నోడేమో గేమ్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయా అని వెయిట్ చేస్తున్నారండి. సో చూస్తున్నారు కదా, మజా ఆగయ్యా అంటున్నాడు. నేనేమో గేమ్స్ ఎలాగా సెట్ చేశానంటే బెస్ట్ ఫ్రెండ్స్కి, సిస్టర్స్కి అలాగ పెట్టానమాట పోటీ. సో వాళ్ళలో ఎవరు టాలెంటో తెలిసిపోతుంది అనేసి. యాక్చువల్లీ ఈ గేమ్స్ అన్నింటినీ నేను ముందుగానే ప్లాన్ చేసి ఇవన్నీ తీసుకొచ్చి ప్రిపేర్ చేసి పెట్టానండి. యాక్చువల్గా ఇదంతా మేము వీటికైన ఖర్చు అంతా మేము షేర్ చేసుకోవడం జరిగింది. సూపర్ Last 5 seconds. 4, 3, 2, 1, 0, stop. last 5 seconds. 4, 3, 2, 1. మా చిన్నబ్బాయి కూడా గేమ్స్ ఆడతానమ్మా నేను అని అంటున్నాడు. సో అందుకని మా ఫ్రెండ్స్ ఏం చేశారంటే అమ్మ కొడుకులు మీరు ఇద్దరు తలపడండి అని ఆడిపించారు. మా చిన్నోడు అయితే ఓడిపోయాడు అన్ఫార్చునేట్లీ. నెక్స్ట్ తర్వాత ఈ గేమ్లో ఫస్ట్, సెకండ్ నేను ప్రియా వచ్చాను అనమాట. తను ఫస్ట్ వచ్చింది, నేను సెకండ్ వచ్చాను. నాకు ఇక్కడెక్కడ మైనస్ అయిందంటే నేను చాలాసార్లు పడేసాను అనమాట. 2-3 సార్లు పడేసినవి ఎత్తే టైంలో చూసారా ఇలా పడిపోవడం వల్ల నేను సెకండ్ వచ్చాను, లేదంటే ఫస్ట్ వచ్చేదాన్ని. నెక్స్ట్ గేమ్ వచ్చి ఈ డ్రింకింగ్ వాటర్ గ్లాసెస్ని బిల్ చేయడం జరిగింది. బెలూన్ గాల్లో ఉంచి మనం డ్రాప్ చేసి మళ్ళీ బిల్ చేయాలన్నమాట. అది ఏమో చాలా టఫ్గా ఉంటుంది ఇది కూడా. అయితే బిఫోర్ గేమ్లో గెలిచిన విన్నర్స్ ఎవరైతే 2 మెంబర్స్ ఉంటారో వాళ్ళు నెక్స్ట్ ఏ గేమ్లోనూ పార్టిసిపేట్ చేయకూడదు అనమాట. సో ఈ గేమ్లో ఒక 2 విన్నర్స్, నెక్స్ట్ గేమ్లో 2 విన్నర్స్ అలా అయ్యారనమాట. ఫైనల్గా మ్యూజికల్ చైర్స్ పెట్టి అందులో ఒక 2 విన్నర్స్ తీసి వాళ్ళకందరికీ మళ్ళీ గిఫ్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది, ఫస్ట్, సెకండ్ అనేసి. మళ్ళీ అందరికీ రిటర్న్ గిఫ్ట్స్ కూడా ప్లాన్ చేసామండి. యాక్చువల్గా నా ఫోన్ ఛార్జింగ్ అయితే అయిపోయిందండి, హడావిడిలో చూసుకోలేదు. సో అప్పుడు మా ఫ్రెండ్ వీడియోస్ తీసింది. మంచి తర్వాత మా ఫ్రెండ్ షూట్ చేసింది అన్నమాట, గిఫ్ట్స్ ఇవ్వడం, కేక్ కట్ చేయడం ఇలాంటివన్నీ. సో అప్పుడు తన మొబైల్లో ఉన్న వీడియోస్ అన్నీ వాళ్ళ పాప డిలీట్ చేసేసిందంట. తనకు తెలియక స్టోరేజ్ ఫుల్ ఉందని డిలీట్ చేసేసిందంట. దానివల్ల ఆ వీడియోస్ అన్నీ పోయాయండి. గేమ్స్ ఆడి అలసిపోయారండి అందరూ. సో ఇప్పుడు లంచ్ టైం అయితే అయింది. లంచ్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో మీకు ఒకసారి చూపిస్తానంటండి. యాక్చువల్గా నేనేం తెప్పించాను అంటే బిర్యానీ అండ్ పెరుగు వడలు, పెరుగు ఇవైతే నేను తెప్పించాను. మిగతా అంతా ఒక్కొక్కరు ఒక డిష్ చేసుకొచ్చారన్నమాట.
సో మొత్తం అంతా హాల్లో పెట్టుకొని అందరూ కూర్చొని చక్కగా కబుర్లు చెప్పుకుంటూ తింటుంటే అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో మాకైతే చాలా సంతోషంగా అనిపించిందండి. ఇలాగ అప్పుడప్పుడు చేస్తే చాలా బాగుంటుంది అనేసి అనిపించింది. లేదు అదే ఉండకు చూసుకోవాలని చెప్పి ఏమంటే చైతన్య మీరు తక్కువ డిషెస్ అయితే దగ్గరగా 70-20 ఐటమ్స్ అయితే ఉన్నాయండి. వెజ్, నాన్ వెజ్ 2 కలిపి. అసలు తినలేకపోయాము, అలసిపోయాము అసల తిని. నెక్స్ట్ తిన్నాక ఒక 10-15 మినిట్స్ బ్రేక్ తీసుకొని చిట్-చాట్ చేసుకొని వెంటనే మళ్ళీ మ్యూజికల్ చైర్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఒక 2-3 గిఫ్ట్స్ అలాగే ఉండిపోయాయి. ఫైనల్ గేమ్ అనమాట ఇది. సో వీళ్ళు కోరుకున్నారు మ్యూజికల్ చైర్స్ ఎందుకులే అంటే కానీ ఇందులో కొంతమంది వినకుండా అది కావాలన్నారు. సో వాళ్ళ కోసం అయితే అరేంజ్ చేసాము. ఇందులో మంచి సాంగ్స్ అయితే ప్లే చేసాము. ఫుల్ ఊప్ మీద అందరూ డాన్స్ చేస్తున్నారన్నమాట. నేను ఆ మ్యూజిక్ అయితే ఆఫ్ చేయడం జరిగింది. మీకు ప్లే చేయలేదు, సౌండ్ మ్యూట్ చేసేసాను. ఆల్రెడీ చెప్పాను కదా కాపీ రైట్స్ పడుతుందనేసి నేను మ్యూట్ చేయడం జరిగిందండి. సో ఇదే అండి వాళ్ళ వ్లాగ్. మీ అందరికీ వ్లాగ్ నచ్చిందని ఆశిస్తున్నాను. సో మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మిస్ అవ్వద్దండి. సో కీప్ వాచింగ్ మై ఛానల్. వీ విల్ మీట్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్ బాయ్.